మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. భారతదేశం గురించి ఒక నెగిటివ్ నేరేషన్, లేకపోతే హిందువుల గురించి ఒక నెగిటివ్ నేరేషన్, ప్రతి పండగ గురించి ఒక నెగిటివ్ నేరేషన్ క్రియేట్ చేసేటటువంటి వ్యవస్థలకి ఇప్పుడు ఒక చిల్లు పడింది. ఓ రకంగా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎదువరకటి కనుక ఈ కుంభమేళా లాంటి అంశాలు ఏమన్నా ఉన్నప్పుడు, ఈవెన్ అయోధ్య గురించి అప్పుడు కూడా నెగిటివ్ కథనాలు రాసుకుని వచ్చారు. అదే సందర్భంలో భక్తుల మనోభావాలను గాయపరుస్తూ అనేక సార్లు కథనాలు రాసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు క్రమంగా మార్పు వస్తుంది. అట్లాగే ప్రజల ఆలోచన తీరులో కూడా ఏదైతే దేశానికి వ్యతిరేకంగా, లేదంటే మెజారిటీ ప్రజల యొక్క సెంటిమెంట్లకు విరుద్ధంగా కథనాలు, డిబేట్లు చేస్తుంటే స్వయంగా స్పందిస్తున్నారు, అక్కడే కామెంట్లు చేస్తున్నారు, ఆ పైన దానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే క్రమంగా పెరుగుతుంది. ఇది అతిపెద్దదైనటువంటి మార్పుకి కారణమవుతుంది. ఖచ్చితంగా మీడియా కానీ, అలాగే టీవీ మీడియా కానీ, అదే సందర్భంలో అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీటికి తోడుగా సినీ మాధ్యమం కూడా ఇప్పుడు క్రమంగా భారతీయ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నడవకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా నడిస్తే కరెక్ట్ కాదన్న దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది కొంతమంది గుండెల్లో రైళ్లు పెరిగెత్తిస్తుంటే, ఏదైతే భారతదేశానికి వ్యతిరేకంగా ఒక ఎకోసిస్టమ్ ద్వారా మన మెదళ్లలో విషం చిమ్మేటటువంటి వాళ్ళు మాత్రం బాధపడుతున్నారు.